పారిజాత చెట్లకి ద్వాపర యుగం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాటి పూలను దేవుళ్ళకి పెట్టి పూజలు చేస్తుంటారు చాలా మంది. అరుదైన ఆ చెట్లు మన రాష్ట్రంలోనే వేలల్లో ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న పారిజాతం చెట్లను చూసేందుకు, పూలు సేకరించేందుకు జనం భారీగా కౌటాల అడవులకు వెళుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పారిజాత చెట్లు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. కౌటాలలోని కంకాలమ్మ గుట్టపై 3 హెక్టార్లలో 70,000 చెట్లు ఉన్నాయి. ఈ మొక్కలు కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ గుట్టపై ఉన్నట్టు పూర్వీకులు చెప్తుంటారు. పారిజాత పుష్పాలు ఎంతో ప్రత్యేకత కలిగినవని స్థానికులు అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కింద పడ్డ పువ్వులు తీసుకెళ్లి పూజలు చేస్తారు. ఇక్కడే కంకాలమ్మ కేతేశ్వర ఆలయం ఉండటంతో పారిజాతం చెట్లకి కూడా పూజలు చేస్తుంటారు. హిమాలయాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లోనే పారిజాతం చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నాయంటున్నారు. దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిజాతం చెట్లు ఉంటాయి. కౌటాల నుంచి మారుమూల ప్రాంతంలో గొప్ప విషయమంటున్నారు అధికారులు. ఆ రోజులో సత్యభామ కృష్ణుని ఈ వృక్షం కావాలని కోరడం జరిగింది. ఈ వృక్షము స్వర్గంలో తప్ప ఎక్కడ లేదనేది అప్పటి ప్రశస్తమది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె కోరిక తీర్చడానికి స్వర్గం పోయి ఇంద్రునితో యుద్ధం చేసి ఆ చెట్టును తీసుకొని వస్తూ ఇక్కడ ఈ గుట్టపైన అగస్త్య మహాముని తపస్సు చేస్తుండడం వల్ల ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు కొన్ని గింజలు ఇక్కడ పడినాయని చెప్పేసి ఇక్కడ పూర్వీకులు చెప్తుంటారు. స్థానిక ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో పారిజాతం చెట్లను రక్షిస్తున్నారు. ఇవి 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఉంటాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు పువ్వులు పూస్తాయి. చెట్టుపై ఉన్న వీటిని ఎవరూ తెంపరు. కింద పడ్డ వాటిని మాత్రమే సేకరించి పూజలో ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో కౌటాలలో మాత్రమే ఇన్ని వేల పారిజాతం చెట్లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పారిజాతం చెట్లను చూసి కింద పడ్డ పువ్వులను సేకరించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల జనం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.